ఇప్పటికే జిందాల్ను బెదరగొట్టినారు. సజ్జన్ జిందాల్ని ఇప్పుడే బెదరగొట్టినారు. జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి ఈడ వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాల్ చెప్తారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు, రావాలంటే భయపడుతున్నారు, వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే ఏదో కాదంబరి జత్వాని పేరు మీద ఇంకా రకరకాల పేర్ల మీద కేసులు పెట్టి వాళ్ళని పారిపోయేట్టుగా చేస్తున్నారు అని కదా అంటున్నాడు ఆయన. స్క్రీన్ మీద ఒక ఫోటో ఉంది చూడండి. ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారికి రైట్ సైడ్ ఉన్నది సజ్జన్ జిందాల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునైతే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారో ఆ నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఆయన నివాసానికి సజ్జన్ జిందాల్ గారు వచ్చి కలిశారు. మరి నిజంగానే సజ్జన్ జిందాల్ గారిని బెదిరిస్తే, ఆయన పారిపోతే రాష్ట్రం నుంచి పెట్టుబడులు పెట్టన మొర్రో అని చెప్పి అంటే ఎందుకు వచ్చి కలుస్తాడు? ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎంస్ ఆఫీస్ వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఈ ఫోటో గురించి వివరణ, JSW స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్ met Honorable Chief Minister Chandrababu Naidu at his residence in Delhi. The Chief Minister held a constructive discussion on investment opportunities in the state. సో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి ఇద్దరూ చర్చించారట. మరి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే నేను రాష్ట్రానికి రాను అని చెప్పి అన్న సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్న నెక్స్ట్ డేనే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మరీ కలిసి ఆఫర్ చేస్తాడు, లేక డిస్కస్ చేస్తాడు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే కాదంబరి జత్వానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక కేసు పెట్టింది. అప్పట్లో ఏమన్నారంటే అసలు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు లేక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఎందుకని కాదంబరి జత్వానీని ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ని ముంబై వరకు వీళ్ళు పట్టుకొచ్చారు అంటే సజ్జన్ జిందాల్కి హెల్ప్ చేయడానికి అనేది ఉంది. అందువల్ల బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎజ్యూమ్ చేసుకున్నట్టున్నాడు, సజ్జన్ జిందాల్ మీద కూడా కేసు పెట్టుంటారు, దాంతో సజ్జన్ జిందాల్ గారు చంద్రబాబు నాయుడు గారికి దూరం అయిపోయి ఉంటారు అని. కానీ అట్లా జరగల. వాస్తవానికి ఏం జరిగిందంటే కాదంబరి జత్వాని కేసు పెట్టినప్పుడు సజ్జన్ జిందాల్ పేరుని అందులోకి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి లేక పిఎస్ఆర్ ఆంజనేయులు లేక ఇతర పోలీసు అధికారులు మరి కొంతమంది వీళ్ళంతా కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి ఒక సినీ నటిని ఆవిడ కుటుంబ సభ్యుల్ని ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ఫాల్స్ కేసు పెట్టారు, బనాయించారు, కాబట్టి అది నేరం. దాని మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకు తీసుకొచ్చారు, తీసుకురావడం వెనక సజ్జన్ జిందాల్కి సాయం చేయడం కోసమా అనేది మనకెందుకు అనవసరం అనుకున్నారు. ఎందువల్లంటే సజ్జన్ జిందాల్ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు. మరి అతని పేరు ఇందులో పెడితే ముంబైలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మరి కొంత భయపడతారేమో, ఇదంతా మనకు అనవసరం అని చెప్పి అనుకొని ఆయన పేరు రాకుండా చేశారు వీళ్ళు. ఆ విషయాన్ని గ్రహించని జగన్మోహన్ రెడ్డి గారు బహుశా సజ్జన్ జిందాల్ పేరు కూడా పెట్టుంటారు అందులో, దానివల్ల ఆయన దూరం అయిపోయి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి అని అనుకున్నారు. కానీ అది కాదు అని ఈ ఫోటోతో తేలిపోతుంది. రెండో విషయం ఏంటంటే యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రితోనైనా ఈ పారిశ్రామికవేత్తలు బాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, పరిశ్రమలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీతోనూ ఏ రాజకీయ పార్టీ నాయకుడితోనూ తగాదా పెట్టుకుంటే వాళ్ళు మనుగడ సాగించలేరు. అందువల్ల జగన్తో కూడా బాగున్నారు ఆయన. కానీ అంతకు ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారితో సజ్జన్ జిందాల్కి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మరి ఆ విషయం తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కలిశాడు అంటే అర్థం ఏంటంటే ఈ కాదంబరి జత్వాని కేసులో నా పేరు పెట్టకుండా సమాజంలో నా ప్రతిష్ట పోకుండా మీరు కాపాడారు, థ్యాంక్స్ అని చెప్పి దీంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. సో జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టాలని ప్రపంచ కష్టాలుగా చూపించడానికి చేసిన ప్రయత్నం ఆ విధంగా బిడిసికొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఏంటి? మొత్తం పారిశ్రామికవేత్తలందరూ పారిపోతున్నారు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పటం. అందుకోసం ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. ఇది ఒక అబద్ధం. రెండో అబద్ధం, భారతీ సిమెంట్స్లో బాలాజీ గోవిందప్ప అనే ఆయన్ని డైరెక్టర్గా ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో. దాన్ని ఎలా
ప్రొజెక్ట్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్‌లో ఆయన భారతీయ సిమెంట్స్‌లో పనిచేస్తున్నాడని చెప్పకుండా వీకా అనే కంపెనీలో పనిచేస్తున్నాడు అంటాడు. భారతీయ సిమెంట్స్ అనే కంపెనీని వీకా అనే ఫ్రెంచ్ కంపెనీ కొనేసింది. కొనేయడం అంటే మెజారిటీ షేర్ 51%. మిగతా 49%లో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నది ఇప్పటికీ. ఆ 51% అమ్మింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పట్లో. కాబట్టి ఆయన కంట్రోల్ ఇప్పటికే ఉంది భారతీయ సిమెంట్స్‌లో. అయితే భారతీయ సిమెంట్స్ అనే మాట వాడకుండా వీకా కంపెనీ డైరెక్టరు అని అంటాడు ఒకటి. దీనివల్ల వీకా కంపెనీని బెదిరిస్తున్నట్టట చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, బాలాజీ గోవిందప్ప అనే అతన్ని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం అనేది ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీ అయిన వీకా కంపెనీని బెదిరించడం కింద ఈయన ప్రొజెక్ట్ చేశాడు ఆ ప్రెస్ మీట్‌లో. అదే అబద్ధం. ఈ పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకు సంబంధించి ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. అదేంటంటే అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు విశాఖపట్నంలో. అదో కాంట్రవర్సీ అయింది. దాని గురించి సాక్షిలో చాలాసార్లు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు కూడా మాట్లాడాడు. మళ్ళీ మొన్న మాట్లాడినప్పుడు కూడా ఈ అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి 60 ఎకరాలు, ఎకరం 99 పైసలు చొప్పున ఇచ్చారని చెప్పి మరొక్కసారి అబద్ధం చెప్పాడు. అది కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చింది క్లారిఫికేషన్. కంపెనీ సంగతి తీసేయండి. గవర్నమెంట్ చాలా క్లియర్‌గా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకటి, వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు, ఆఫర్ చేశాము. ఎంతకు ఆఫర్ చేశాము అంటే వాళ్ళకి 56.5 ఎకరాలు కాపులొప్పాడులో ఆఫర్ చేశాము. ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున. అదేవిధంగా రిషికొండలో 3.5 ఎకరాలు ఆఫర్ చేశాము అక్కడ మెయిన్ ఆఫీస్ పెట్టడానికి. అది ఎకరం ₹1,00,00,000 చొప్పున అని నారా లోకేష్ యాజ్ ఐటీ మినిస్టర్ కూడా చెప్పాడు. ప్రభుత్వం కూడా ప్రెస్ నోట్ ఇచ్చింది. ఎకరం 99 పైసలకి ఇవ్వలేదు టీసీఎస్కి ఇచ్చినట్టుగా అని. అయినా కూడా అదే అబద్ధాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు. సో ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి, ఒక పార్టీ నాయకుడిగా ఉండి, ఒక ప్రతిపక్షంగా ఉండి ఆ రకంగా అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? ప్రభుత్వం మీద మీరు లెజిటిమేట్ క్వశ్చన్స్ వేసినప్పుడు కూడా వాటిని నమ్మరు జనం. ఆ రకంగా రాష్ట్రానికి కూడా నష్టం. మీరు నిజమైన స్కాముల్ని బయట పెట్టినప్పుడు కూడా మీరు ఇట్లానే అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే ఇంత బ్లేటెంట్‌గా అబద్ధాలు చెప్పారు కాబట్టి. సజ్జన్ జిందాల్ విషయంలో, వీకా కంపెనీ విషయంలో, అంటే బాలాజీ గోవిందప్ప విషయంలో, అట్లానే అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ విషయంలో. ఇప్పుడు అర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి అసలు 50 లక్షల రూపాయలకి ఎకరం ఇవ్వడం కరెక్టా? రిషికొండలో ఎకరం ₹1,00,00,000 ఇవ్వడం కరెక్టా అనేది వేరే డిబేట్. అది ఎక్కువ తక్కువ అనే చర్చే కాదు. అసలు ఎకరం 99 పైసలకి ఇవ్వలేదు అనేది వాస్తవం అయినప్పుడు, అది తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే అబద్ధాలు ఆడాలి? ఇప్పుడు నారా లోకేష్ ఏమన్నాడు మహానాడులో, అర్సా కంపెనీకి ఎకరం 99 పైసలకి ప్రభుత్వం ఇచ్చామని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా అని నారా లోకేష్ ఛాలెంజ్ విసిరాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? లాస్ ఆఫ్ ఫేసే కదా ఆయనకి. కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు ఎక్కడో 1, 2 అతిశయోక్తులు చెప్పొచ్చు కానీ, మరీ పచ్చి అబద్ధాలు చెప్తే ప్రతిపక్షానికే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ప్రతిపక్ష నాయకుడికి లెజిటిమసీ పోతుంది విమర్శలు చేయడానికి. ఆ విషయాన్ని గుర్తించి లెజిటిమేట్ క్రిటిసిజం చేయడానికి ప్రయత్నిస్తేనే వైఎస్ఆర్సీపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మనుగడ ఉంటుంది.